మీరు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దేనికి ఫేమస్ అయింది ఈ మధ్యన అంటే అరకు గంజాయికి. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పాపులారిటీ అయింది. శీలావతి అని ఒక అద్భుతమైన గంజాయి దొరుకుతుంది, క్వాలిటీ ఆఫ్ గంజాయి, దాని పేరు శీలావతి అని. అది ఆమ్స్టర్డామ్లో కూడా ఇది ప్రత్యేకంగా అరకులో పండించిన శీలావతి గంజాయి అండి. చాలా క్వాలిటీ ఉంటుంది, తాగితే చాలా మొత్తుగా ఉంటుంది, నోటుకు వచ్చింది మాట్లాడచ్చు. మన సంబరాల రాంబాబు లాగా నువ్వు మాట్లాడితే మనం ఏదన్నా మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి పబ్లిక్ స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతని చుట్టుపక్కల తిరిగే స్నేహితులు కూడా నాకు ఒకళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు. వినేవాడిని మహానుభావుడు వ్యవహారాల గురించి. నేను వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలి అంటే, అరే బాబు మీ అందరికంటే చాలా గొప్ప మహానుభావుడు, నేను సాక్షాత్ దేవుని రా, నేను మీతో కంపేర్ చేస్తే నేను దేవుని రా, మీరు నా కాళ్ళకి దండం పెట్టుకుని బ్లెస్ చేస్తాను. సన్నాసులారా, ఎదవల్లారా, మీరు కూడా కూర్చోబెట్టినంటే మీరేంట్రా కాదురా, మీరు అందరూ ఏంటి లాల్ బహదూర్ శాస్త్రిలు, నేతాజీలు అనుకుంటున్నారు మీరు. అందుకని నేను మీకు ఈ రోజు నుంచి రణస్థలం నుంచి చెప్తాను, యుద్ధమే మీకు పెట్టుకోండి. నేనే వెనక్కి వెళ్ళను, ఇంకా ఉంటే ఉంటాం, పోతే పోతాం. గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఇంకోసారి ఓడిపోతాం, నాకేం ఫరక్ పడదు. ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత కావాలి. అలాంటి 100 మందిలో నేను ఒకరిని అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో మా నాన్న చెప్పిన పాఠం ఏదే, నువ్వేదనుకుంటే జరుగుద్ది, నీ సంకల్పం అలాంటిది ఉండాలని చెప్పి స్వామి వివేకానంద గారి ఇది చెప్పారు. ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత అంటే మనం ఏదనుకుంటే జరిగిపోద్దాం, జరిగిపోద్ది. నేను కోరుకుంది మల్లయోధుడు కోడి రామమూర్తి గారు అంత బలం కావాలని కోరుకున్నాను. నేను అన్నాను మా నాన్నతోటి, అలా జరిగిపోద్దా, కోడి రామమూర్తి బలం కావాలి, నేను ఏనుగులు ఎక్కించుకోవాలంటే నువ్వు అనుకుంటే జరిగిపోద్దురా. అంటే నువ్వు ఒక సంకల్పం పట్టుకుంటే అది జరిగిపోద్ది. ఇక్కడున్న యువతకి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మీరు సంకల్పించట్లా, మీరు బాగుండాలి అని కోరుకోవట్లా. కేవలం నినాదాలు చేస్తే సరిపోదు, నినాదాలు చేస్తే సరిపోదు, నినాదాలు చేస్తే సరిపోదు. ఇలాంటి నినాదాలు చాలా సంవత్సరాలు చేశారు, దశాబ్దం చేశారు, మార్పు రాదు. మీరు ఈ కోపాన్ని దాచుకొని, ఎలక్షన్ టైం వరకు దాచుకొని, అది జనసేనకి నొక్కే వరకు మీరు పెట్టుకోకపోతే అది మార్పు రాదు. నినాదాలు నినాదాలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే నేను స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న తిలక్ గారిది ఆ రోజు ప్రారంభించినప్పుడు చాలామంది ఎక్కడో మహారాష్ట్రలో ఒక మూల ఒక 10 మంది అనుకున్నప్పుడు అది ఎవరికి తెలియదు, ఒక రోజున ఆ నినాదమే బ్రిటిష్ వాళ్ళని తరిమేస్తారు. నేను ఎవరిని నమ్ముతానంటే, నినాదాలు చేసి అల్లరి చేసే వాళ్ళకంటే కూడా సైలెంట్గా ఒక మూల ఒకడు కూర్చుంటాడు, కదలడు, లోపల అగ్ని కణంలో, అగ్ని పర్వతంలో పేలుతుంటాడు. నేను వాళ్ళని నమ్ముతాను. నేను 1,00,000 మంది అల్లరి చేసేవాళ్ళు కాదు, పిడికిలి బిగిస్తే ఉడుము పట్టు పెట్టే 10 మంది చాలు మనకి మారడానికి. నేను ఫోటోలు ఇవ్వకపోతే నేను నీకు ఓటు వేయను పో అనేవాళ్ళు నాకు అవసరం లేదు. నన్ను జీవిత కాలంలో కలవకపోయినా నువ్వు నా దేశం కోసం చేస్తున్నావు, అందుకు నీకు అండగా ఉంటాను, నాకు వాళ్ళు కావాలి. యువతకి ఈరోజు ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక ఉద్యోగం కోసం మీరు జీవితాంతం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పండి. మీరు జీవితకాలం ఉద్యోగం కోసం, మీకు ఇవ్వని ఉద్యోగాల కోసం వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. సంబరాల రాంబాబు వాడు ఐటీ మంత్రి అంటే, వాడి పేరు సన్నాసి పేరు గుర్తులేదు నాకు.
ఆ యదవ పేరు కూడా గుర్తుపెట్టుకుంటామండి చెప్పండి.